అన్ని ద్వారాలు మూసుకుని పోయి ఉన్నా అని బాధపడుతున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తున్నాడు. నువ్వు ద్వారాలు మూసుకుపోయాను బాధపడుతున్నావా? ఏడు చూసినా కానీ చీకటి ఉంది, మార్గం లేదు, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదని నువ్వు బాధపడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే దేవుడు నీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని తెరవబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసీమని చెప్పండి. ఈ ద్వారం దేవుడే తెరుస్తున్నాడు. దేవుడు తెచ్చే ద్వారాన్ని ఎవరు మూయలేరు. సో దేవుడు నీకోసం ప్రత్యేకంగా ఒక ద్వారం తెరవు. అది ఫైనాన్షియల్ ద్వారం కావచ్చు, ఫ్యామిలీ ద్వారం కావచ్చు, ఉద్యోగ ద్వారం కావచ్చు, మినిస్ట్రీ ద్వారం కావచ్చు, వ్యాపార ద్వారం కావచ్చు. ఏ ద్వారం కోసం అయితే నువ్వు చూస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయంలో ఒక ద్వారం తెరుస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా వరిసి. ప్రాణగ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రభువు సెలవిస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగడం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును మూయజాలడు. ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ప్రభు సెలవిస్తున్నాడు, ఓ తలుపు తీసి ఉంచి ఉన్నాను, మార్గం సరళం చేసుకున్నాను. నువ్వు అంటున్నావు, ప్రభు నాకు ఈ మార్గం, ఆ మార్గం, ఆ డోరు, ఈ డోరు మూసుకొని పోయి ఉన్నాయి, ఏ మార్గం కనబడడం లేదు, ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదని నువ్వు కన్నీరు కారుస్తుండొచ్చు. అయితే ఈరోజు ప్రభు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నీతో స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, నీ కోసం త్వరలోనే ఒక ద్వారాన్ని నేను తెరవబోతున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఈ ద్వారం ఏం చేస్తుందంటే నూతన అవకాశాలు కలిగిస్తుంది. ఈ ద్వారం నూతన కనెక్షన్స్ ఇస్తుంది. ఈ ద్వారం నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోవాలని చేస్తుంది. ఈ ద్వారం నేను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతుంది. ఈ ద్వారం నేను శక్తివంతుని చేస్తుంది. ఈ ద్వారం నేను బలవంతుని చేస్తుంది. ఈ ద్వారం నీ బలహీనతల్ని బలాలుగా మారుస్తుంది. నీ నష్టాల్ని లాభాలుగా చేస్తుంది. నీ కష్టాల్ని ఆనందాలుగా చేస్తుంది. ఈ ద్వారం ఒక ఆశీర్వాద ద్వారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం తెరబోతున్నాడు. సో కాబట్టి ఈ ప్రోత్సాహకు తీసుకుని ఎత్తిపడి ప్రార్థన చేయండి. దేవుడు నీ కోసం ద్వారం, ఏ ద్వారం అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ ద్వారం నీకు అవసరం ఉందో దేవుడు తెరబోతున్నాడు. ఏ ద్వారం నువ్వు వెళ్తే నీ పరిస్థితి మారుతుందో, నీ సమస్యలు తీరిపోతాయో, నీ సంకటం మాయమైపోతుందో, నీకు అద్భుతం జరుగుతుందో అదే ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు ఎర్ర సముద్రం వద్ద ఉన్నారు. ముందు సముద్రం, వెనుక శత్రువులు, ఇరువైపుల కొండలున్నాయి, ఇరుక్కుపోయినట్టుగా ఉంది. అయితే ఎర్ర సముద్రంలో దేవుడు ద్వారాన్ని తెరిచాడు, మార్గాన్ని సరళం చేశాడు. వారు సమస్యలోనే పరిష్కారం కనుగొన్నారు. సమస్య గుండానే దేవుడు ద్వారం తెరిచి వారిని అడవిలోకి తీసుకెళ్ళాడు. అలాగే నీ విషయంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. నీకు సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావా? బాధపడొద్దు. ఎందుకంటే నీ సమస్యలోనే దేవుడు పరిష్కారం కలిగజేస్తున్నాడు. నీ సమస్యనే దేవుడు చీల్చి అందులో నీకు ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ద్వారం గుండా నువ్వు వెళ్ళాల్సినటువంటి చోటుకి, ఉండాల్సినటువంటి స్థితికి నువ్వు ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఇక ఈ ద్వారం తెరుస్తుండగా నీ స్థితి గతి మారుతుందని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, ఆ రిసీవ్. నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, హరిసి. నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తామని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, హరిసి. నీ నష్టాలన్నీ కూడా తొలగిపోతానని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, హరిసి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి మీ స్నేహితుల బంధువులకు. అలాగే మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేయాలనుకున్నదైతే ముందుకు రండి. మందిర స్థలం కోసం ప్రార్థన చేస్తున్న ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది, కింద నెంబర్ ఉంది. మీకు తోచినంత, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినంత కూడా మందిర స్థలం కోసం స్పాన్సర్ చేయండి. మెమోటోస్ కూడా మీరు తీసుకోవచ్చు. రండి, దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. అలాగే మీరు ఎవరైనా సరే దశమభాగం ఇచ్చే బిడ్డలుగా జాయిన్ కావాలనుకున్నట్లయితే ఈ మంత్ నుంచి మీరు జాయిన్ కావచ్చు. కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఈ మంత్ నుంచి నేను దశమభాగం ఇచ్చే బిడ్డగా జాయిన్ అయితే మెసేజ్ పెట్టండి, జాయిన్ కండి. దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. ఈ ప్రోత్సాహం మీరు ఎత్తిపడుతుండగా దేవుడు త్వరలోనే ద్వారాన్ని నీ కోసం తెరుస్తున్నాడు. నీ స్థితి గతి మారుతుందని ప్రవచిస్తున్నాను. నమ్ముకోవాలి చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో షేర్ చేయండి.